హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మరో మంచి కథతో మీ ముందుకు వస్తుంది మన మాటే మంత్రం. ఈ కథలోకి వెళ్దామా? మనుషులను బట్టి, వారి స్థాయిని బట్టి, వారి పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయా నీతి నియమాలు? అదేంటో ఈ కథలో విందాం రండి. చీచి లే 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 కొట్టండిరా వెధవ కుక్కని. ఏరా రంగడు, ఎక్కడున్నావురా? ఎన్నిసార్లు చెప్పాను ఈ చెత్త కుక్కని లోపలికి రానివ్వద్దని. అసలు ఆ కన్నమ్మకి బుద్ధి లేదు. ఈ ఊర కుక్కని పెంచమని ఎవరు చెప్పారు? ఏదో వేదాముండని ఇళ్ళిస్తే తాను కాక పిల్లి అన్నట్టు ఆ వెధవ కుక్కని కూడా ఇంట్లోకి తెస్తుందా? ఏది ఆ ముండనిలా రమ్మను. ఏమండమ్మా పిలిచారట అంటూ నంగనాచిలా అడుగుతున్నావేంటి? ఎందుకు పిలిచానో నీ కొడుకు చెప్పలేదు? చెప్పాడండమ్మా. దాన్ని నేను తెచ్చి పెంచలేదండమ్మా. దాని తల్లి పిల్లల్ని కన్నాక ఓ దొరబాబు కారు కింద పడి చచ్చిపోనాదండి. ఆ తర్వాత పిల్లలు 4 మూలలకి చెదిరిపోనాయి. ఈ కుక్క ఏడుస్తూ వస్తే పిల్లోడు నేను తినగా మిగిలిన గంజి మెతుకులు పెట్టేవాళ్ళం. అదలా అలవాటయ్యి నన్ను అగ్గటం లేదండమ్మగారు. అప్పటి నుంచి నేను లేకపోయినా నా ఇంటి ముందు పడుండి పిల్లోడిని ఇంటిని కాపలా కాస్తోందండి. 4 ఏళ్లుగా మాతోటే ఉంటోందండమ్మా. ఇవాళ దాన్ని ఎలా తరిమేయను తల్లి? తరిమినా మళ్ళీ వచ్చేస్తుందమ్మా. ఏం చేయమంటారు? చూడు, నీ వెధవ లెక్చర్లు వినటానికి కాదు నేను పిలుస్తా. నీ ఊర కుక్క నా రాణి దగ్గరకు వస్తోంది. నీ కుక్క రోగాలు నా రాణికి అంటుకుంటాయి. దానికి రోడ్డు మీద ఊరకుక్కలు దొరకలేదా? నా రాణి కోసం జాతి కుక్కను తీసుకొస్తున్నాం. ఆ వీధి కుక్కల వల్ల నా రాణికి పిల్లలు పుట్టడం మాకిష్టం లేదు. నీకు మాకు మధ్య ఎంత తేడా ఉందో నీ కుక్కకి మా కుక్కకి మధ్య కూడా అంతే. తెలుసుకొని ఇక నుంచి ఆ వెధవ కుక్కని అదుపులో పెట్టుకో. నీకు దాని మీద అంత మమకారం పెరిగిపోతే నీ ఇంట్లో కట్టేసుకో. ఇదే ఆఖరిసారి చెప్పేది. ఈసారి ఇంకా మాటలతో కాదు, ఇంకా నీ కుక్క నా కాంపౌండ్లోకి వచ్చిందంటే తిన్నగా తీసుకువెళ్ళి చంపించేస్తాను. అర్థమైందా? వెళ్ళు అంటూ లోపలికి వెళ్ళిపోయింది హైమావతమ్మ గారు. జమీందారీలు పోయినా జమీందారుల కంటే ఎక్కువ హోదాతో విర్రవీగుతోంది ఆ వీధిలోని పాపారావు గారి 3 అంతస్తుల భవనం. ఇప్పటికీ ఆయన పేరు జమీందారు పాపారావు గారే. ఇటీవల ఆయన దేశ సేవకుడిగా కూడా పోటీ చేసి నెగ్గారు. ఆయన సతీమణి హైమావతి గారు. కొడుకులిద్దరిని అమెరికా చదువులకి పంపి ఆ దంపతులిద్దరూ ఓ కుక్క పిల్లని పెంచుకుంటున్నారు. ఆడపిల్లలు లేని లోటు తీర్చుకోవడానికి. కోట్లకి పడగెత్తిన వారు కూటికి ముఖం వాస్తారన్న నానుడి వీరికి సరిగ్గా వర్తిస్తుంది. అయ్యగారికి గ్యాస్, అజీర్ణ రోగాలు, అమ్మగారికి బీపీ, షుగరు. దాంతో 4 రుచులే కాదు, కడుపు నిండా అన్నం తినే అదృష్టాన్ని కూడా కోల్పోయారా దంపతులు. ఏనాడు చేసుకున్న పాపమో ఇలా చప్పిడి కూడు తింటున్నాం అంటూ బాధపడిపోతూనే ఈ జన్మలో కూడా ఎంగిలి కంచంలో ఏగని వాళ్ళనివ్వదా ఇల్లాలు. ఈ జన్మలోది ఈ జన్మలోనే అనుభవిస్తున్నాం అన్న నిజాన్ని ఇంకా గుర్తించక పొరపాటున ఎవరికైనా ఓ పైసా ధర్మం చేస్తే అడిగిన వారికి అడగని వారికి తమ దాతృత్వం గురించి చెప్తూ ఊరంతా తెలిసేలా మరీ చేస్తారు హైమావతి గారు. కన్నమ్మ ఒకానొకప్పుడు మర్యాదగా గుట్టుగా బ్రతికిన మనిషే. నెలకు 1000 రూపాయల దాకా గడించుకునే భర్త పోవటంతో 8 ఏళ్ల కొడుకుతో పొట్ట కోసం వీధిన పడి పాపారావు గారింట్లో పనికి కుదిరింది. అంట్లు తోమి బట్టలుతికి ఇల్లు ఊడ్చినందుకు తమ ఇంటి వెనుకగా ఉన్న పాడుపడ్డ ఓ గది ఇచ్చి 100 రూపాయలు ఇస్తున్నారు. దానికి గాను ఒప్పుకున్న పనే కాకుండా రోజల్లా ఏదో వెట్టి చాకిరి చేయించుకుంటూనే ఉంటుంది హైమావతి గారు. వాళ్ళిచ్చే 100 రూపాయలతో ఇద్దరి తిండికి చాలక అవస్థ పడుతున్న కన్నమ్మకి వేరే ఇళ్ళు పని చూసుకునే టైం ఉండేది కాదు. కొడుక్కి 2 అక్షరం ముక్కలు రావాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ బడికి రంగడిని పంపించేది. అది చూసి సహించలేని హైమావతి గారు రంగడికి కూడా
ఏవో పనులు పురమాయించి వీలైనన్ని రోజులు వాడిని స్కూల్కి వెళ్ళనివ్వకుండా చేసేది. కానీ ఇంటికొచ్చిన ప్రతివారికి మాత్రం కన్నమ్మ దీనగాథ మనసు ద్రవించేలా చెప్పి తాను ఇల్లిచ్చి తల్లి పిల్లాడిని ఎంతలా ఆదుకున్నది చెప్పి జాలిపడేది. తల్లి సుస్థిగా ఉన్నట్టు వచ్చిన టెలిగ్రామ్ అందుకొని గంటల మీద ప్రయాణమై వెళ్ళింది హైమావతి గారు. దాంతో వంట పని కూడా కన్నమ్మ నెత్తినే పడింది. రోజల్లా పాపారావు గారింట్లోనే ఉండి దేశసేవ పేరిట ఊరంతా తిరిగి ఏదో టైంకి వచ్చే పాపారావు గారికి అన్నం పెట్టి రాత్రి ఏ 12కో తన గదికి చేరి పిల్లాడికి అన్నం పెట్టుకునేది కన్నమ్మ. వంటింటి ముందు కునికిపాట్లు పడుతున్న కన్నమ్మ పాపారావు గారి గర్జనతో ఉలిక్కిపడి లేచి గబగబా బల్ల మీద అన్నీ సర్ది వడ్డించసాగింది. కంచం ముందు కూర్చున్న పాపారావు గారు కంచం వైపు చూడటం లేదు. బల్ల దగ్గర నిలబడి వడ్డిస్తున్న కన్నమ్మ వైపే రెప్ప వేయకుండా చూస్తూ ఆమె యవనాన్ని తాగి కైపెక్కిన కళ్ళతో జురుకోసాగాడు. చిరిగిన చీర, రవిక కన్నమ్మ 25 యవనాన్ని దాచలేకపోతున్నాయి. మనిషి చామన ఛాయిగా ఉన్నా, బట్టలు మురికిగా ఉన్నా, జుట్టుకి తగిన తైల సంస్కారం లేకపోయినా వాటిని కప్పెట్టేస్తుంది ఆమె వయసు పొంగు. కంచంలో చెయ్యి కడుక్కొని తుడుచుకుంటూ లేచిన పాపారావు కన్నమ్మని పిలిచి వెళ్లే ముందు మరచెంబుతో నీళ్లు పడగదిలో పెట్టి వెళ్ళమని ఆదేశించి పడగదిలోకి వెళ్ళిపోయాడు. దిక్కుమాలినముండా, మళ్ళీ తగలడ్డావుటే అంటూ పనివాడిని పిలిచి కన్నమ్మ కుక్కల్ని చావ కొట్టించడమే కాకుండా గంటల మీద కుక్కల్ని పట్టేవాళ్ళని చాటుగా పిలిపించి మందో మాకో ఇచ్చి ఈ కుక్కని చంపేయమని ఆదేశించింది హైమావతి గారు. కుక్కల బండిలోకి ఎక్కనంటూ గింజుకుంటూ పెట్టిన గోలకి, ఏడ్చిన ఏడుపుకి కన్నమ్మ పిల్లాడు కళ్ళనీళ్ళెట్టుకుని బాధపడసాగారే తప్ప యజమానురాల్ని ధిక్కరించి దాన్ని విడిపించుకోలేకపోయారు. అంటరాని కుక్క బెడద జమీందారు భార్యకి అంతటితో వదిలిపోయింది. కానీ చిన్న జాతిది, దాసీది అని మాటిమాటికి అనే కన్నమ్మ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మాత్రం పెద్ద జాతివారే అన్న సంగతి కన్నమ్మ తన నోటెంట చెప్పలేకపోయినా గడుస్తున్న నెలలు కన్నమ్మ ఆకారాన్నే మార్చి చెప్పకనే చెప్పాయి. హైమావతమ్మ గారే కాదు, జమీందారు పాపారావు గారు కూడా ఈ విషయం గ్రహించకపోలేదు. పని పూర్తి చేసుకుని గదిలోకి వెళ్ళిన కన్నమ్మ ఉదయం పనిలోకి రాకపోయేసరికి చూడ్డానికి వెళ్ళింది హైమావతి గారు. కన్నమ్మ నురుగులు కక్కుకుంటూ గుడ్లు తేలేస్తోంది. పిల్లాడు పక్కన గోల పెడుతున్నాడు. అయ్యో పాపం, ఏమైంది అంటూ వెళ్ళి చూసి రిక్షా మీద ప్రభుత్వాసుపత్రికి బండ్రోత్తుని తోడిచ్చి పంపింది హైమావతమ్మ గారు. ఆసుపత్రికి చేరేసరికి కన్నమ్మ ప్రాణం పోయిందని డాక్టర్ చెప్పాడు. నిట్టూర్పులు విడుస్తూ జాలిపడటమే కాకుండా కన్నమ్మ విషయం అడిగిన వారితోనూ అడగని వారితోనూ తను ఊళ్ళో లేనప్పుడు పనివాళ్లతో తిరిగి నెల తప్పిందని, తను నిలదీసి అడిగి చివాట్లేసేసరికి ఆత్మహత్య చేసుకుందని, చిన్నజాతి వాళ్ళు చిన్నజాతి వాళ్లేనండి, వాళ్ళ కుక్క బుద్ధి పోదు అంటూ అందరికీ చెప్పడమే కాకుండా 2 పూట్లా పెట్టే ఎంగిలి కూటికి కన్నమ్మ కొడుకుని చదువు మాన్పించి శక్తికి మించిన చాకరీ చేయించుకుంటూ ఊరంతా మాత్రం మేం గనక దిక్కులేని ఆ కుర్రవెధవుని ఆదుకొని కొడుకులా చూసుకుంటున్నాం, మరొకళ్ళైతే పొమ్మందురు పొమ్మంటే ఏ రోడ్డు మీద అడుక్కుంటూ ఉండేవాడు. అలా చెయ్యలేక ఏ పని చెయ్యలేకపోయినా పొమ్మనలేకపోతున్నాం అంటూ అందరి హృదయాలు కరిగించేలా ఇంతని అంత చేసి మరీ చెప్తోంది హైమావతమ్మ గారు నగలతో ఇరుక్కుపోయిన మెడని అటూ ఇటూ తిప్పుకుంటూ. ఆమె మాటలను విని విని విసిగిపోయిన బంట్రోతు రామయ్య మాత్రం ఊరకుక్కతో పెద్దవాళ్ళని పోల్చి చూసుకొని అనుకున్నాడు, ఊరకుక్క జాతి కుక్క దగ్గరికి వచ్చిన దానికి ఫలితం దాన్ని కుక్కల్ని పట్టే వాళ్ళకి అప్పగించి చంపించటం. మరి గొప్ప జాతని చెప్పుకునే జమీందారులు, పెద్ద మనుషులు, పేరున్న వ్యక్తులు, దేశ సేవాపరులు కూటి కోసం తనింట చాకరీ చేస్తున్న ఒక బీదరాల్ని కామంతో కాటేసి నాశనం చేసి పైగా ఆ మనిషికి వేసిన శిక్ష హత్య. తను చేసిన తప్పు పని బయటికి రాకుండా కప్పెట్టుకోవడానికి
ఆమెకి సాయంత్రం కాఫీలా విషం కల్పించి చంపి తమ పరువు మర్యాదలకి భంగం రాకుండా కాపాడుకున్నారు. గొప్పవారి కత్తికి రెండు వైపులా పదునే. కుక్కకి నిర్దేశించిన నీతి గొప్పవారికి అక్కర్లేదన్నమాట. డబ్బు పదవులు ఉన్న ఇలాంటి వ్యక్తుల కన్నా విశ్వాసంగా పడుండే ఆ ఊరకుక్కే 1000 రెట్లు నయం కదా. అదే బ్రతికి ఉంటే ఆ రోజు కన్నమ్మకి అన్యాయం జరుగుతున్నప్పుడు కన్నమ్మకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ జమీందార్ని చీల్చి చెండాడకుండా ఉండేదా? చీచి థు అంటూ కాండ్రించి ఉమ్మేసి, రారా రంగడు, నాకు మరో కొడుకున్నాడని నిన్ను పెంచుకుంటాను. రెక్కాడించుకునే మనకి ఎక్కడో ఓ చోట డొక్క నిండకపోదు అంటూ మనసులో అనుకొని పేడెత్తుతున్న రంగడి రెక్క పట్టుకొని లాక్కెళ్తుంటే ఏమీ అర్థం కాని రంగడు అమాయకంగా మొగరామయ్య వెనక నడవసాగాడు. ఇదండి ఈరోజు ఆర్ద్రమైన కథ. గొప్పవారైతే ఏ తప్పు చేసినా పర్వాలేదు. ఆ ఊరకుక్క పేదరాలు ఒకటే అయిపోయింది. పెద్దింటి కుక్క దగ్గరకు పోయినందుకు కుక్క చచ్చింది. పెద్దింటి జమీందారు తన దగ్గరికి వచ్చినందుకు ఈ కన్నమ్మ చచ్చిపోయింది. లోకం అంటే ఇంతే కదా. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పనిసరిగా రాయండి. కథ నచ్చితే ఓ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను. మీ లక్ష్మీ ఘంట.